అంధులకు చేయూతనందించేందుకు శ్రీ జగద్గురు సేవా సమితి ముందుకు వచ్చింది. తిరుపతి శివజ్యోతి నగర్లోని అంధుల శరణాలయంలో చెక్క తలుపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అంధుల అభ్యర్థన మేరకు శ్రీ జగద్గురు సేవా సమితి సభ్యులు 40,000 రూపాయలు విలువ చేసే కొత్త ఐరన్ తలుపులను అమర్చారు. ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వ అంధుల శరణాలయానికి చేరుకుని ముందుగా లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంధుల చేత కొత్త ఐరన్ తలుపులను ప్రారంభించారు. అంధులకు ఎలాంటి సహకారం కావాలన్నా తాము అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ జగద్గురు సేవా సమితి అధ్యక్షులు మోహన్ రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి, సెక్రటరీ విశ్వనాథ్, ట్రెజరర్ చంద్ర, శశి సందీప్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోకా ప్రభాకర్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర, సురేష్, లోకేష్, భాస్కర్ రెడ్డి, మునీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సాయం సంధ్యావేళ మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. శ్రీ జగద్గురు సేవా సమితి వారు అలాగే గుడిబడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక తిరుమల బైపాస్ రోడ్లోని అంధుల శరణాలయం, ప్రభుత్వం అంధుల శరణాలయంలో ఈరోజు అక్కడ పిల్లలకి రూమ్స్ ఇంతకుముందు వుడెన్ డోర్స్తో ఉన్నవి, అవి పాడైపోయినాయంటే వారికి ఈ జగద్గురు సేవా సమితి తరపున 3 రూములకి ఐరన్ డోర్స్ ఈరోజు వాళ్ళు విరాళంగా అందించారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఇక్కడ విరాళం ఇచ్చిన దాతలకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఈ ప్రభుత్వ అంధుల శరణాలయంలో మాకు డోర్లు లేక చలికి ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో ఆ డోర్లు పాడైపోయి బాగా చెదులు పట్టిపోయి ఇదైపోయి ఉంటే అవి తీసేసి దీంట్లో మేము శాశ్వతంగా నిలబడేట్టు ఐరన్ డోర్లు చేయించడం జరిగింది. 40,000 ఖర్చు పెట్టి దానికి అది కొందరు దాతలు సహకారంతో ఇది మేము చేయించడం జరిగింది. మేము వాళ్ళ దగ్గరికి ఈ విషయం మేము మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నామని వాళ్ళు చెప్పినప్పుడు మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సేవా ట్రస్ట్ సంస్థ సభ్యులందరూ కూడా ఇక్కడ విశ్వనాథ్ గారు, అదేవిధంగా గోవింద్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆ రోజు పిల్లలకి ఫ్రూట్స్ అవి ఇవ్వడానికి. ఆ రోజు మేము చెప్పాము పిల్లలకి ఇక్కడ సార్ గ్రైండర్లు కానీ ఇక్కడ డోర్లు చాలా రూమ్కి పూర్తిగా డోర్లు అనేది పూర్తిగా లేవు సార్, ఇబ్బంది పడుతున్నాం, దోమలు ఎక్కువ ఉన్నాయని అని చెప్పడంతో వాళ్ళు దాన్ని తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి ఇది చేద్దాము. ఫస్ట్లో ఒక రూమ్ అనుకుని కాస్త మళ్ళీ 3 రూమ్లకి పూర్తిగా దానికి మా రూమ్లో ఐరన్ డోర్లు స్ట్రాంగ్గా దాదాపు 20 సంవత్సరాలు మాకు భయం లేకుండా ఉండే విధంగా సార్లు చేసినందుకు మా స్టూడెంట్స్ తరఫున, మా స్టాఫ్ తరఫున, మా ఇన్ఛార్జి గారు వార్డెన్ గారి తరఫున హృదయపూర్వకంగా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.